స్టిక్కర్స్. స్టిక్కర్స్ అంటే చాలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. ఈరోజు మనం ఇలాంటి స్టిక్కర్స్ ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చు? క్రియేట్ చేసిన ఆ స్టిక్కర్స్‌ని మనం ఇంట్లో ప్రింటర్ ఉంటే ప్రింటర్ ద్వారా ప్రింట్ చేసుకొని మన నచ్చిన ప్లేస్‌లో స్టిక్ చేసుకోవడం ఎలాగా? అలాగే ఇదొక వ్యాపార పరంగా ఆలోచించి దీన్ని కూడా ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేసుకొని దీని ద్వారా ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయటం ఎలా? ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లుప్తంగా చూసుకుందాం. సో, ఇయన్నీ చేయటానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఆసరాగా తీసుకొని మనం ఇయన్నీ చేయబోతున్నాం. నమస్కారం. నా పేరు శ్రీనాథ్. మీరు చూస్తున్నది శ్రీ టెక్ ఛానల్. సో, ముందుగా మనం వాడబోయే టూల్ పేరు చాట్‌జీపీటీ. దీన్ని తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. సో, చాట్‌జీపీటీ వెళ్తున్నాం. openai.com. దీంట్లో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కనుక లాగిన్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మా జీమెయిల్ తోటి నేను లాగిన్ అయ్యాను. సో, లాగిన్ అవ్వగానే మీకు ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సింది చాట్‌జీపీటీ. సో, దీంట్లో మీరు న్యూ చాట్‌కి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఒక ఐడియాస్ అంటే స్టిక్కర్స్ ఐడియాస్ మీరు అడిగితే మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాయి. ఆ ఐడియాస్ బేస్ చేసి మనం స్టిక్కర్ క్రియేట్ చేద్దాం. సో, ఇది ఫ్రీ అనమాట. మనం ఎన్నైనా అడగచ్చు. ఏం లిమిట్స్ ఏమి ఉండదు. మామూలుగా మనం గూగుల్ సెర్చ్ ఎలాగ చేసుకుంటామో అలాగే ఇది అడ్వాన్స్ సెర్చ్. దీని గురించి చాలా డీటెయిల్డ్‌గా మన ఛానల్‌లో ఒక వీడియో ఉంది. సో, ప్రస్తుతానికి మనం ఏమంటున్నాం అంటే జనరేట్ మీ 10 ఐడియాస్ ఫర్ ఏ క్యూట్ స్టిక్కర్స్ designs that I could sell online. So generate me 10 ideas for a cute sticker designs that I could sell online అడుగుతున్నా. సో ఆన్లైన్లో సెల్ చేయడానికి ఒక 10 ఐడియాస్ నాకు చెప్పు అంటున్నాను. సో మీకు ఇలాగ ఐడియాస్ ఇస్తుంది. అనిమల్ ఫ్రెండ్స్, స్వీట్ ట్రీట్స్, ఫన్నీ పాల్స్. సో ఇవన్నీ డిజైన్స్. ఈ డిజైన్స్లో మనకి ఐడియాస్ ఇస్తుంది. సో ఈ ఐడియాస్ మనం ఇలా పెట్టుకుందాం. దీంట్లో మీరు నచ్చిన ఐడియాస్ పిక్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ చూడబోయే ఏఐ Leonardo.ai. సో ఇది కూడా మనకి ఫ్రీ అనమాట. సో మీరు మీ జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అవుతే మీరు ఎన్ని ఇమేజ్ సెర్చెస్ అని చేసుకోవచ్చు. ఇది ఒక ఇమేజ్ జనరేటర్ ప్లస్ ఇమేజ్ సెర్చ్. మనకి రోజుకి ఒక 150 టోకన్స్ దాకా ఇస్తున్నారు. అది చాలా సరిపోతుంది మనకి. సో మీరు ఈ సైట్ రాగానే ఇక్కడ లాంచ్ యాప్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు వైట్ లిస్ట్ మీరు వైట్ లిస్టెడ్ అని అడుగుతుంది. ఎస్ ఐఎమ్ వైట్ లిస్టెడ్ అని చెప్పండి. తర్వాత లాగిన్ టు లియోనార్డో అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వచ్చు. నేను నా జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అవగానే మీకు హోమ్ పేజీలో వస్తుంది. సో దీంట్లో మనకి నేను ఆల్రెడీ 150 టోకన్స్లో 137 టోకన్స్ని ఆల్రెడీ వాడేసాను. సో దీంట్లో మనకి చాలా ఉన్నాయి. మీకు నచ్చిన ప్రాంప్ట్ చూడండి, స్టిక్కర్స్కి ఇలా వచ్చింది. సో ఈ టైప్లో మనం స్టిక్కర్స్ క్రియేట్ చేయడానికి ఈ శాంపిల్స్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ జనరేట్ విత్ దిస్ మోడల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఈ మోడల్ ద్వారా స్టిక్కర్స్ జనరేట్ అవుతుంది. సో దీన్ని బాగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా మంచిది. చూడండి, ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది. సో ఈ స్టిక్కర్ ఇలా జనరేట్ చేయడానికి వాళ్ళు ఏ ప్రాంప్ట్ వాడారు అనేది కూడా ఇక్కడ క్లీన్గా ఉంది. సో మీరు దీన్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో మనం ఫ్రెష్గా ఒక
ఇమేజ్ని క్రియేట్ చేయడం అలా చూద్దాం. సో దానికి రావాల్సిన ప్లేస్ ఇక్కడ ఏఐ ఇమేజ్ జనరేషన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ప్రెస్ చేస్తే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రాంప్టింగ్ అంటారు, మనం ఎలాగ సెర్చ్ వాడుతున్నాం గూగుల్లో అలాగే ఇక్కడ ప్రాంప్టింగ్ అంటారు. సో ఇక్కడ ప్రాంప్టింగ్ ఇస్తే ఆ ప్రాంప్టింగ్ తగ్గట్టు అది జనరేటివ్ మోడల్లో దానికి తెలిసినవన్నీ కలిపి మనం మిక్స్ చేసి ఒక ఇమేజ్ రూపంలో మనకు అందిస్తుంది. సో నేను ఆల్రెడీ ఇలాంటి స్టిక్కర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఇచ్చిన ఐడియాస్ తోటి ఒక ఇమేజ్ మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ సో ఇది ఈ ఐడియా నాకు బాగుంటుంది అనిపిస్తుంది. స్పేస్ ఎక్స్ప్లోరర్స్ ఫ్యూచరింగ్ క్యూట్ ఆస్ట్రోనాట్స్, రాకెట్స్, ప్లానెట్స్ అండ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. సో దీన్ని మనం ఇచ్చి చూద్దాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. రైట్. సో నేనేమంటున్నా అంటే స్టిక్కర్స్ కావాలి నాకు విత్ ఫీచర్స్ క్యూట్ ఆస్ట్రోనాట్స్, రాకెట్స్, ప్లానెట్స్ అండ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ విత్ వైట్ బార్డర్ అరౌండ్ ఇట్. ఇలాగా స్టిక్కర్స్ అంటే మనకి వైట్ బార్డర్ ఉంటుంది కదా, ఆ వైట్ బార్డర్ కావాలంటున్నాను. దాంతోపాటు కొన్ని వెక్టర్ ఆర్ట్ కావాలి, ఇల్లస్ట్రేషన్స్, ఇవన్నీ మనం చెప్పడం ఏంటంటే ఆ లుక్ తీసుకురావడం కోసం. అలాగే ఇక్కడ 16కి హై క్వాలిటీ కావాలంటున్నాను, HDR ఫార్మాట్లో కావాలంటున్నాను. సో ఈ ఫార్మాట్ మీరు ఇలా టైప్ చేసి జనరేట్ అని కొడితే మీకు స్టిక్కర్స్ జనరేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ప్రాంప్ట్ టైప్ చేయడానికి, కాపీ చేయడానికి లేదంటే కనుక ఆల్రెడీ ఇందాక మనం చూసినట్టు ఏదైనా ఒక ఇమేజ్ క్లిక్ చేస్తే దాంట్లో మీకు ప్రాంప్ట్ అనేది పైన కనిపిస్తుంది, అది కాపీ చేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జనరేటర్ క్లిక్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. సో కొంచెం టైం తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కూడా ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు, ఒకేసారి ఎన్ని ఇమేజెస్ మీకు జనరేట్ చేయాలనేది. సో ఇదనమాట మనకు వచ్చిన స్టిక్కర్. సో మీరు ఇది ఒకవేళ మీకు నచ్చిందంటే మీరు కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ దీన్ని మార్చుకోవాలంటే కూడా మీరు మార్చుకునే అవకాశం ఉంది. మళ్ళీ జనరేట్ కొడితే మళ్ళీ ఇంకో సెట్ అనేది వస్తుంది. ఈసారి నేను ఐ కాంట్రాస్ట్ లేకుండా ట్రై చేస్తాను. చూడండి ఈసారి ఏమవుతుందో. సేమ్ అదే ఇన్స్ట్రక్షన్స్ తోటి కొంచెం వేరియేషన్స్ తోటి వస్తుంది. సో ఇక్కడ మీరు వేరియస్ డైమెన్షన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, మీరు ఏ సైజ్ కావాలనేది. నార్మల్గా స్టిక్కర్స్ అనేది బాగా చిన్నగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఈ డైమెన్షన్ సెలెక్ట్ చేశాను. సో మీరు చూడొచ్చు ఇలాగా. సో ఇదే విధంగా మనం ఇంకో డిజైన్ కూడా ట్రై చేద్దాం. ఇలాగే మ్యాజికల్ క్రీచర్ కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. స్టిక్కర్స్ విత్ విచ్ లైక్ యూనికార్న్స్, డ్రాగన్స్, చార్మింగ్ ఫోర్సెస్. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. సో స్టిక్కర్ whimsical creatures like unicorns, mermaids, or dragons in cute charming poses. చూద్దాం. సో దీంట్లో మీకు చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ప్రాంప్ట్ మ్యాజిక్ స్ట్రెంత్ ఎంత ఉండాలి, మీరు చెప్పింది ఎంత అక్యురేట్గా తీసుకురావాలి, ఇలాగ చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు యూనికార్న్ చాలా ఫేమస్ క్యారెక్టర్, చిన్నపిల్లలకు బాగా నచ్చే క్యారెక్టర్స్ క్రియేట్ చేసింది. సో ఈ ఇమేజ్ నాకు ఓకే అనిపిస్తుంది, ఇది కూడా పర్లేదు. సో మీకు నచ్చిన ఇమేజ్ చూసుకుని మీరు డౌన్లోడ్ చేసుకుని చేయొచ్చు. సో ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకుందాం. సో ఇమేజ్ మనకి రోజు లో సైజ్లో మనకి క్రియేట్ అయింది. సో దీన్ని మనం మాడిఫై చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకోటి దీన్ని ఇక్కడ మీరు నావిగేషన్ చూస్తే దీన్ని అప్స్కేల్ చేసుకోవచ్చు. అంటే దీన్ని కొంచెం రెజల్యూషన్ పెంచి
మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంది ఇక్కడ. సో దీంట్లోనే మీకు ఇంకా స్మూత్గా కావాలంటే, అలాగే క్రిస్పీగా కావాలంటే ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ట్రై చేయండి. సో దీంట్లో ప్రస్తుతానికి నేను అప్స్కేల్ ఇమేజ్ చేస్తున్నాను. సో ఈ రెజల్యూషన్ మీరు చూడండి. ఇప్పటికీను రెండరింగ్ చేసిన తర్వాత రెజల్యూషన్ చూడండి, చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అప్స్కేల్ అయిపోయింది. సో ఒరిజినల్ ఇమేజ్ ఇలా ఉంది, కొంచెం పిక్సలైట్ అయింది మీకు కనిపిస్తుంది. సో పిక్సలైట్ అయి ఉంది కదా ఒరిజినల్ ఇమేజ్ ఇది. సో దీన్ని మనం అప్స్కేల్ చేసాం. ఇప్పుడు చూడండి రెజల్యూషన్ ఎలా ఉందో. సో మంచి క్లారిటీగా వచ్చింది కదా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రింట్కి రెడీగా ఉండాలంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదనమాట. యాక్చువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కలర్ లాగా యాడ్ అయిపోతుంది లేకపోతే. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు రిమూవ్ చేయాలి. సో దాన్ని రిమూవ్ చేయడానికి నార్మల్గా ఫోటోషాప్ వాడతారు. సో ఫోటోషాప్ లేని వాళ్ళు ఇప్పుడు అన్ని బ్రౌజర్ అయిపోయింది. సో బ్రౌజర్లో మనం ఒక ఫోటోషాప్కి ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, దాంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం. సో ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోండి, డెస్క్టాప్కి డౌన్లోడ్ అయిపోతుంది. సో తర్వాత మనం వెళ్ళాల్సిన సైట్ ఫోటోపీ. సో ఇదనమాట photopea.com. సో మీరు లాగిన్ అవ్వాలంటే లాగిన్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రైట్గా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే మీకు నార్మల్గా ఏదన్నా మీకు సైజ్ ఏమైనా కన్సర్న్ ఉంటే సైజ్ స్పెసిఫిక్ వెళ్ళచ్చు, లేకపోతే జస్ట్ క్రియేట్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు యాక్చువల్ ఫోటోషాప్ ఎలా ఉంటుందో ఆ లుక్ అండ్ ఫీల్ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ మనం మన ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్లో నా ఫైల్ ఇందాక ఓపెన్ చేసింది ఇక్కడ, రైట్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో దీని తర్వాత మనం ఇక్కడ నార్మల్గా ఫోటోషాప్ తెలిసిన వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మ్యాజిక్ విండో ఉంటుంది, దీని ద్వారా సెలెక్ట్ చేస్తే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్షన్ అయిపోతుంది. తర్వాత డిలీట్ అని కొడితే డిలీట్. సో సెలెక్షన్ పోవడానికి కంట్రోల్ D అండ్ దెన్ దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు PNGగా ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వస్తుంది. సో ఎక్స్పోర్ట్ PNG. సో క్వాలిటీ మెన్షన్ చేస్తున్నారు, సేవ్ అంటున్నారు. సేవ్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో దీన్ని మీరు పర్సనల్ కంప్యూటర్ ఉంటే కనుక దాంట్లో పర్సనల్ ప్రింటర్, ఇంక్జెట్ ప్రింటర్ అలాంటివి ఉంటే మీరు స్టిక్కర్ పేపర్ని ఆర్డర్ చేసుకుని ప్రింట్ చేసుకుని మీరు నచ్చిన చోట అతికించుకోవచ్చు. పిల్లలకి బుక్స్లో అలాంటి వాటికి చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఆన్లైన్లో కూడా అమ్మాలంటే మనం ఒక సెటప్ క్రియేట్ చేసుకుని దీన్ని ఆన్లైన్లో కూడా మనం అమ్మటానికి అవకాశాలు ఉన్నాయి. అంతే అండి, ఈ వీడియో మీకు చాలా ఉపయోగంగా ఉంటుందని భావిస్తూ సెలవు.